ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని 4వ వార్డు శేషాద్రి నగర్లో నిర్వహించినటువంటి ప్రశాంతమ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్లా సుప్రజ మురళి ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్లా సుప్రజ మురళి మాట్లాడుతూ లైట్ టీచర్ లైట్ ఎలక్ట్రిక్ అడిగాం ఆయన ఏపిస్తాను ఆయన అమ్మాయిని పట్టుకోవాలి. బ్రిడ్జి కూడా అన్నమైంది గోపాలండి ఫోన్ నెంబర్ కూడా రాయండి. మొన్న మీకు పంపించేప్పుడు మట్టి పంపించాను. మట్టి పంపించాను. 4వ వార్డులో మన 4వ వార్డులో పెట్టించున్నాం. పోయిలే ఇంకా ఫోన్ నెంబర్ ఇప్పుడే మొదలైన సమస్య. మేము కనెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా అన్ని లైన్లకి ఈక్వల్గా ఇవ్వమంటే వాళ్ళు కొద్ది ఇళ్ళే కదా తర్వాత ఇస్తామని అన్నారు. ఇప్పుడు కొద్ది ఇళ్ళకే ఓల్టేజ్ ప్రాబ్లం వస్తుంది. ఇది విద్యుత్ శాఖ తెలపాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత గెలిచిన వెంటనే తాత్కాలికంగా నీటి వసతి కల్పించమన్నాను. మేము ఆ రోజు మాట్లాడాము. మీరు అవతల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వ్యాన్లలో నీరు తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి మేము మా ప్రత్యక్షంగా కళ్ళారా చూసాము. కాబట్టి ఇలాంటి మంచి పని చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. ఆ రోజే చెప్పాము, ఏదైనా మంచి కార్యక్రమాలు చేసే చూసుకోండి, మీ కళ్ళ ముందే కనపడుతున్నాయి ఫెన్సింగ్లు వేసుకొని. కాబట్టి వీటికి కూడా ఆల్రెడీ ఇంతకుముందు పే చేస్తాం. తర్వాత ఇంకొక ప్రధానమైన ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ 1 కట్టేటప్పటికి ఇక్కడ కాంపౌండ్ గేట్ ఒకటి ఉండింది. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసి 2కు కూడా వచ్చింది. 1లో ఉన్నప్పుడే కాస్త సౌక్యంగా ఉన్నట్టు అనిపించింది. ఎందువల్లంటే ఆ 2 గేట్లు మేమే వేసుకుంటా ఉన్నాము, అవుటర్స్ ఎవరు రాకుండా ఉండేది. ఎప్పుడైతే 2వది కూడా ఓపెన్ అయిపోయిందో మంచిదే, చాలా బాగా ఉంది, విశాలంగా ఉంది. ఇది మెయిన్ రోడ్ అయిపోయింది, అటు పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంతమంది ఇలాగ వస్తున్నారు. కానీ 1లో ఒక 2 పిల్లలకి పార్కుల కింద లేదా దేవాలయం కింద లేదా బడి కింద, అదేవిధంగా 2లో కూడా ఒక 2 స్థలాలు ఈ లేఅవుట్ చేసే క్రమంలో ఏర్పాటు అయినాయి. ఇటీవల మేమైతే చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు కూడా చెప్తున్నాం కొంచెం స్పీడ్ బ్రేకర్లు వేయండి అని. మొన్న ఇటీవల ఒక పిల్లవాడికి కూడా యాక్సిడెంట్ అయింది. అంటే ఈ పిల్లలు ఆడుకునేదానికి రోడ్ల మీదకి వచ్చి ఆడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి పార్కులు కట్టిస్తూ ఉన్నారు. పార్కులు అయితే చెత్త దెబ్బల మాదిరిగా ఉన్నాయి 4. తర్వాత ఏంటంటే పండగలు పబ్బాలు 5 ఏళ్ళ నుంచి ఇక్కడే జరుపుకుంటున్నాం. కానీ అది కొంతమందికి అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఆ ఉన్న 4 స్థలాల్లో ఆ 2లో ఉండేటువంటిది అందరికీ ఉపయోగపడేటట్టుగా చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలందరికీ కూడా ఉపయోగపడే మా ఎమ్మెల్యే ద్వారా మంజూరు చేసి మా అందరికి కూడా ఆ ఆలయ ప్రాప్తి కలిగించాలని కోరుకుంటున్నాం. అయినప్పుడు ప్రభుత్వం కానీ నాయకులు కానీ స్పందిస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది. అదే సార్ నేను అన్నది, మీ సైట్ చూసుకున్నప్పుడు ఇంతమంది ఉన్నారు, అనేక రకాలటువంటి ప్రజలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థ మీకు తెలుసు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వ్యవస్థలు మీకు తెలుసు. కాబట్టి అందరూ కూడా
ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు, అడగటం తప్పు కాదు, ఆచరణకి తీసుకురావడం చాలా ఇబ్బంది. ఆచరణకు తీసుకొచ్చే దానికోసం మీకు ఒక సూచన చేశాను. ఆ సూచన ప్రకారం ఆచరణ జరిగితే ఖచ్చితంగా కూడా సత్ఫలితాలు వస్తాయి, సక్సెస్ఫుల్ అవుతాం. మాకెవరు కాలువ కట్టిన వాళ్ళు లేరు, రోడ్డు వేసిన వాళ్ళు ఎవరు లేరు. అంత మట్టి కూడా పోయినా మీరే కట్టారు, మీరు వచ్చినాకనే మాకు రోడ్డు వేసారు, కాలువ కూడా కట్టిస్తున్నారు. మాకేం ప్రాబ్లమ్స్ లేవు, మీరు మంచి పని చేశారు, సంతోషంగా ఉంది. మాకు ఇప్పుడు కాదమ్మా, చాలా సంవత్సరాలు మీరు ఎప్పుడు మాకు గుర్తుంటారు అంతే. మాకు అదే సంతోషం, మేము చెప్పడానికే మీకు వచ్చాము. చాలా పార్టీలు వచ్చాయి, చాలా మంది వచ్చారు, ఎవ్వరు చేయలేము, మాకు మీరే చేశారు. కాలువ పని జరుగుతుంది కదా, జరుగుతుంది, రోడ్డు వేశారు, బాగుంది కదా, బాగుంది. మాకు కాలువ డ్రైనేజ్ జరుగుతుంది. అది చెప్పడానికి వచ్చాము. తప్పకుండా చేస్తాంలే, రోడ్లు డ్రైన్లు. మరి ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఈరోజు ఇక్షులకు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు 4వ వార్డు నుంచి వచ్చినటువంటి ప్రజలకు మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 4వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 4వ వార్డు నుండి కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు, కాలువలు పూడిక అని చెప్పడం జరిగింది. వాటి సమస్యలను పూడిక తీయమని వెంటనే చెప్పడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు ఆల్రెడీ మేము పెట్టేస్తున్నాము, వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ శేషాద్రి నగర్లో ఉన్నటువంటి ప్రజలు గుడి కావాలని అడగడం జరిగింది. మేడం దృష్టికి తీసుకెళ్ళున్నాము, మేడం గారితో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చూపుతామని కోరుకుంటున్నాను. అదేవిధంగా జగనన్న కాలనీలో ఇల్లు కట్టేటప్పుడు వైర్లు అడ్డం వస్తున్నాయని అర్జీ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మేడం దృష్టికి మేము తీసుకెళ్ళున్నాము. మేడం గారి సహకారంతో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ప్రతి దగ్గర పని జరుగుతూనే ఉంది, అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎమ్మెల్యే మేడం గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభివృద్ధి కోసం అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఎంత ద్రవ్య లోటు ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా చెప్పినటువంటి వాగ్దానాలు అమలు ఉన్నాయి. చాలా పనులు, సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యల పరిష్కారానికి ఆర్థిక దిగ్బంధం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. అది ముందుగా మనం గ్రహించాలి. మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం 6 నెలల కాలం ఎంతటి ఆర్థిక దిగ్బంధం ఉందో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులు, చదువుకున్నటువంటి వ్యక్తులు, కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ప్రతిదీ తనఖా పెట్టి ప్రభుత్వాన్ని నడిపినటువంటి ప్రభుత్వం. మరి